కవిత కామెంట్స్ పై కాంగ్రెస్ బీజేపీ నేతలు కౌంటర్ అటాక్ చేశారు. కవిత కొన్ని కఠోర సత్యాలు, కొన్ని అబద్దాలు మాట్లాడారన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కవిత కూడా కీలకంగా ఉన్నారని, కవితకు భాగస్వామ్యం లేకుండా అవినీతి జరిగిందా అని ఆరోపించారు. 10 ఏళ్లు ప్రజల సొమ్ము దోచుకుని ఇప్పుడు వాటాలో తేడా వచ్చి బయటపడ్డారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి మాట వాస్తవం. ప్రైమ్ డెసిషన్ మేకింగ్ బాడీలో ఆమె ఒకరు. ఆవిడకు తెలియకుండా ఈ రాష్ట్రంలో అవినీతి జరిగిందా? ఆవిడ భాగం లేకుండా అవినీతి జరిగిందా? ఇవాళ కవిత గారు ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇవాళ చేసిన రాజీనామా వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఒక 5 ఏళ్ల క్రితం చేసిండుంటే ఇలా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసేవారు. ఇవాళ జరుగుతున్న కుట్ర, కేసీఆర్ పైన జరుగుతున్న కుట్ర కేవలం ఈ రేవంత్ అన్నటువంటి ఇంతతోడు చేస్తే కాదు. దాని వెనకాల తప్పకుండా చంద్రబాబు, మోడీ ఇద్దరు కూడా ఉన్నారు. కేసీఆర్ మళ్ళీ లేవడం అంటూ జరిగితే తెలంగాణతోనే ఆగడు, తప్పకుండా ఢిల్లీ దానికి వస్తాడు అన్న భయం మోడీలో ఉంది. దాని కొరకే ఇవాళ ఇన్ని ప్రయత్నాలు చేసి ఎక్కడో ఒక దాంట్లో ఇరికియాలి, కేసీఆర్ని మానసికంగా దెబ్బ కొట్టాలన్న ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. ఇది 100% నిజం. దుబ్బాక ప్రజలు మార్పు కోరుకున్నారు. మీ కుటుంబ పాలన వద్దనుకున్నారు, మీ అవినీతి పాలన వద్దనుకున్నారు, దుబ్బాక నియోజకవర్గం మీద హరీష్ రావు గారి పెత్తనం వద్దనుకున్నారు. అందుకనే దుబ్బాక ప్రజలు స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా ఓటేస్తే రఘునందన్ రావు గెలిచిండు తప్ప ఎవరి దయా దాక్షిణ్యాలతో రఘునందన్ రావు ఆ ఉప ఎన్నికలలో గెలవలేదు. 100% దుబ్బాక నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకున్నారు. హరీష్ రావు గారు దుబ్బాకకు చేస్తున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా రఘునందన్ రావు కొట్లాడగలుగుతాడు అని విశ్వసించారు కాబట్టే నాకు ఓటేసిరు తప్ప ఇంకొకటి కాదు. ఆమె ఆల్రెడీ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి తగాదాల వల్ల ఆల్రెడీ ఆయన తండ్రి సాక్షాత్తు కె చంద్రశేఖర్ రావే ఆమెను సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆమె ఆలోచన ఏంటంటే నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తున్నా, పార్టీకి రాజీనామా చెయ్యి, ఎవడొద్దన్నాడు, అది మీ ఇంటి పంచాయతీ. కానీ హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే ఫ్లైట్లో పోయిండ్రంటే అసలు ఎవడన్నా నమ్ముతాడా? కావాలని వాళ్ళ ఇంటి తగాదను మా కాంగ్రెస్ మీద, మా ముఖ్యమంత్రి మీద ఇలాంటి భాష మాట్లాడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. కవితకు రాజీనామా చేస్తుంది, కవితకు సస్పెండ్ చేస్తుంది, అది చెప్పరాదు. దాంతో ఏమైంది కాల చర్చ జరగాలన్నా ఇలా కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇవాళ ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందు తీసుకొచ్చి ఇలా కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు. ఇవాళ కవిత గారి ఎపిసోడ్ అంతా కుటుంబ వ్యవహారం కింద నేను చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు కవిత వెనుక కాంగ్రెస్ పార్టీ లేదు, అటు సంతోషరావు వాళ్ళ వెనుక కూడా మా రేవంత్ రెడ్డి గారు లేదు. ఈరోజు వాళ్ళ కుటుంబంలో అవినీతి అక్రమాల సంబంధించినటువంటి పంపకాలలో తేడా రావడం వల్లనే ఈ వారి మధ్యలో వచ్చినటువంటి పొరపచ్చాలుగా